వెల్కమ్ టు కెమ్లియాన్ ది 7th ఛానల్. దిస్ ఈస్ కెమ్లియాన్. ధనుష్ బ్రదర్ గురించి మాట్లాడుకునే ముందు మనకైతే ఒక ఛాలెంజ్ ఉంది మామ. దిస్ ఈస్ డే 1 ఆఫ్ అప్లోడింగ్ వీడియో. ఆఫ్టర్ 365 days, how many subscribers we gained? If you like this content, just go for subscribe button. Today we are talking about Dhanush Chandrasekhar, well known as Dhanush FFK. అసలు మోస్ట్ హేటెడ్ యూట్యూబర్ నుంచి మోస్ట్ ఇన్స్పైరింగ్ యూట్యూబర్ గా చేయండి. తనకున్న లాట్స్ ఆఫ్ హేటర్స్ లో నేను కూడా ఒకరిని. స్టార్టింగ్ లో నేను ఫన్ కోసం కొన్ని రోస్టింగ్ వీడియోస్ చేసేటప్పుడు దాంట్లో ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ వీడియో అయితే పాప్ అయింది. అండ్ నేను దాంట్లో ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ ని రోస్ట్ చేస్తుంటే ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతూ ఉండేది. అండ్ నేను అలా మనోడి ఛానల్ ఓపెన్ చేయకముందుకే మనోడిని హేట్ చేయడం మొదలు పెట్టాను. కొన్ని రోజుల తర్వాత మనోడి ఛానల్ ఓపెన్ చేయగానే బూమ్, ఏం కంటెంట్ ఉంది, ఏం వీడియో ఉంది, ఏం ఎడిటింగ్ భయ్యా, ఆ ఎలివేషన్ ఎడిటింగ్ ఏంది, ఆ గేమ్ ప్లే ఏంది, అసలు బొర్ర పాడు. అసలు నేను మా పేరెంట్స్ తప్ప ఇంకోలో నన్ను అంటే నేను అసలు తట్టుకునేవాడిని కాదు. అట్లాంటిది అంతమంది హేట్ చేస్తుంటే ఎట్లా తట్టుకున్నాడు, అసలు బాధ అనిపించలేదు నేను అనుకున్నాను. అండ్ కొన్ని డేస్ తర్వాత ఒక ఇంటర్వ్యూ తీసుకొని అదే క్వశ్చన్ అతన్ని అడిగింది. దానికి మనోడు ఇచ్చిన రిప్లై. నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా ట్రోల్స్ అండ్ రోస్ట్ వీడియోస్ వచ్చినట్టు చాలా చిన్న పిల్లోడు అప్పుడు నువ్వు. యా, అండ్ ఫేస్ కట్ కూడా అసలు ఐ మీన్ 14 అరౌండ్ అని కూడా తెలిసేది కదా, ఇంకా చిన్న ఏజ్ అని కనిపించేది అప్పుడు మీ వీడియోస్ చూసినప్పుడు. సో ఆ రోస్టింగ్ వీడియోస్ చూసినప్పుడు నీకేమనిపిస్తుంది జనరల్ గా? అప్పట్లో బాగా చేసేది, ఇప్పుడు అలవాటు. ఇప్పుడు అలవాటు అయిపోయిందా? ఆబ్వియస్లీ చాలా బాగా చేసింది. గుడ్డి పెట్టే కోడికే తెలుసు. నీకు ఆస్ట్రిచ్ తెలుసా? నిప్పుకోడి ఇలా ఉంటది. నిప్పుకోడి దాని గుడ్డు చూసినవా? ఇంత పెద్దది. వావ్, ఇంత పెద్దది ఉంటది. కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో. మనోడు సక్సెస్ఫుల్ 6 ఛానల్స్ పెట్టుకున్నాడు. కానీ మనోడిని హీట్ చేసిన రోజు చేసిన యూట్యూబర్స్ ఎక్కడ పోయారో పత్తా లేకుండా పోయారు. మనోడు ఇన్ని టైప్స్ లో ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాడు. అసలు ఈ కంటెంట్ క్రియేషన్ ఎక్కడ మొదలైంది? నేను ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్. ఈ స్టోరీ నాకు చాలా పర్సనల్ అనమాట, కానీ చెప్పక తప్పదు. ఒకరోజు మా అమ్మ ఏడుస్తూ 4 రాళ్ళు సంపాదించాలి, డబ్బులు ఉండాలి, సొంతంగా ఇల్లు ఉండాలి, ఇవన్నీ లేకపోతే జనాలైనా బంధువులైనా రెస్పెక్ట్ చేయరు అని చెప్పి పడుకుంది. మా అమ్మ రోజు ఎందుకు ఏడిచిందో తెలియదు, కానీ మిడిల్ క్లాస్ మా పేరెంట్స్ ఏడుస్తే అసలు తట్టుకోలేము. అరే మనం ఎందుకున్నామా, ఏం చేస్తున్నామా అన్న గిల్ట్ వస్తుంది. అప్పుడు నా ఏజ్ 15. స్కూల్ అయిందా, ట్యూషన్, తిన్నామా, పడుకున్నామా, ఇదే ప్రపంచం. ఫస్ట్ టైం పాస్ కోసం కాకుండా ఇలా బ్రతకలేను అని చెప్పి 2 GB ఫోన్ పట్టుకొని స్టార్ట్ చేసింది యూట్యూబ్. లిటరలీ బ్రో, వాట్ కెన్ ఐ సే బ్రో, నువ్వు ఆ ఏజ్ లో రియలైజ్ అయ్యి ఒక ఛానల్ పెట్టి, నువ్వు డౌన్ ఫాల్ ఉన్నప్పుడు ఏ స్ట్రీమర్ సపోర్ట్ చేయకపోయినా నువ్వు సక్సెస్ అయినాక వేరే స్ట్రీమర్స్ ని సపోర్ట్ చేస్తున్నావు బ్రో. అసలు లిటరలీ గూస్ బంప్స్ బ్రో. బ్రో ఒక ఎడిటర్ కి శాలరీ ఇస్తున్నాడు, వాళ్ళ మమ్మీకి ఇల్లు గిఫ్ట్ ఇచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఇన్కమ్ సోర్స్ లా ఉన్నాడు వీడు బ్రో. అసలు వేరే లెవెల్ బ్రో. ఫర్ మై ఇన్స్పిరేషన్ బ్రో. యాజ్ ఎ హేటర్ స్టార్ట్ అయ్యాను బ్రో లిటరలీ. వాడి ఫోటో ఎందుకు పెట్టుకున్నావు వాడి ఫోటో? ఈస్ మై ఇన్స్పిరేషన్ బాస్. అసలు బ్రదర్ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత ఐ వాంట్ సే సంథింగ్ టు మై వ్యూవర్స్. సో యూట్యూబ్ అనే కాదు, మీలో ఏ టాలెంట్ ఉన్నా సరే, అసలు బిజినెస్లో అయినా, మీకు స్టడీస్లో అయినా, ఏ టాలెంట్ ఉన్నా సరే, జస్ట్ గో ఫర్ ఇట్. When Dhanush FF can do it, why can't we? Just fucking do it bro. Stay focused. Love you guys. Bye bye.